ఇక రవీందర్ రెడ్డి గారు ఉన్నారు మేడ్చల్ నుంచి. రవీందర్ రెడ్డి గారు కోదండరామ్ సార్తో మాట్లాడండి. నమస్తే రవీందర్ రెడ్డి గారు. సార్ ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ నాయి, కొంచెం దయచేసి ఆన్సర్ చేయండి. ఒకటి, మీరు అన్నారు తెలంగాణకు నీళ్లు రాలేదు అని అన్నారు కదా, 3 కోట్ల టన్నుల ఒడ్లు ఎట్లా పడినాయో కొంచెం చెప్పండి. రవీందర్ రెడ్డి గారు చెప్పండి. నెంబర్ 2, 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు కాంగ్రెస్ తెలంగాణ డిక్లేర్ చేసింది కదా, అప్పటి వరకు మీరు ఎక్కడ ఉన్నారు ఉద్యమంలో? కేసీఆర్ ను తక్కువ చేయడానికి మీరు ఎందుకు తహతహపడుతున్నారు? మూడోది సార్, చెప్పండి రవీందర్ రెడ్డి గారు. మూడోది సార్, మీరు మాటిమాటికి కేసీఆర్ మీద విషయం చెప్తున్నారే, మరి ఇప్పుడు మీరు ఆంధ్ర వాళ్ళ లాబీతో కౌగలించుకుంటున్నారు కదా, రేపు తెలంగాణకు నష్టం అయితే మీరు బాధ్యత వహిస్తారా? ఇప్పుడు మొట్టమొదటి ఆఖరి ప్రశ్నతోనే మొదలు పెడదాం. ఇప్పుడు తెలంగాణ కోసము నిలబడ్డం, కలబడ్డం, కొట్లాడినాం, ఎక్కడున్నారు మీరు అనే మాట కూడా వస్తుంది. మేము మొట్టమొదట తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ కార్యక్రమాలు చేసినప్పుడు, పుస్తకాలు ఆవిష్కరించిన, సభలు పెట్టిన, సమాచారం తీసుకొచ్చిన దాంట్లో మేము కూడా కొంత పాలు పంచుకొని ఆ సమాచారాన్ని పంచే ప్రయత్నం చేసినాం. తర్వాత యూనివర్సిటీల్లో సెమినార్లు అయినాయి, వాటిల్లో కూడా పాల్గొన్నాం. 96 నుంచి తెలంగాణ పైన ఇక విస్తృతంగా కార్యక్రమాలు పెరిగినాయి. అప్పుడు ప్రతి మీటింగ్లో ఏదో ఒక దగ్గర తెలంగాణ వాదాన్ని వినిపించడానికి మేము మా వంతు పాత్ర చాలా సీరియస్గా నిర్వహించటమే కాక 2000 సంవత్సరం అప్పటికి వార్త అప్పుడే బాగా వచ్చి చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తున్నది. సంపాదకులుగా రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారు ఈ సమస్యలపైన వ్యాసాలు రాయటానికి అవకాశం కల్పించారు. విస్తృతంగా రాసినాం. ఐక్య వేదికలో తెలంగాణ వ్యాపితంగా ప్రచార సభలు పెట్టినాం. 2004లో విద్యావంతుల వేదిక పెట్టి 2004లో విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో కమిటీలు వేసి గ్రామ స్థాయి దాకా కమిటీలను విస్తరించి తెలంగాణ సాధన కోసం ఒక విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరిపినాం. ఇవన్నీ కూడా ఉన్నాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాం. తర్వాత జేఏసీగా పనిచేసింది తెలుసు. రెండవది, కేసీఆర్ మీదేం విషయం కట్టలేదు, ఆచరణ మీద మాత్రమే జరుగుతున్న తప్పుల మీద మాత్రమే మాట్లాడుతున్నాను తప్ప కేసీఆర్ మీద వ్యక్తిగతమైన వ్యతిరేకత లేదు. ఇది నేను స్పష్టంగా చెప్పదలిచిన. వాస్తవానికి జరిగింది ఏంటంటే, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఎంతైతే చేయవచ్చునో అంత చేయలేకపోయాను. తెలంగాణ ఉద్యమంలో మొత్తం ఆయనే చేసిండు అనేది కూడా నేను అంగీకరించాను. ప్రజలందరూ కూడితే అనేక మంది పిల్లలు ప్రాణాలు త్యాగం చేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే ఇవాళ తెలంగాణ అనేది ఏర్పడ్డది. మేము చెప్పేది ఏంటంటే, ఈ పాత్రను గురించి ఎంత చెప్తామో ప్రజల పాత్రను అంతకంటే ఎక్కువ చెప్పాలనేదే నేను ఇవాళ ప్రధానంగా వాదిస్తున్నా. అదేదో ఆయనని ఎత్తి చూపటమో ఇంకొకటో కాదు. మూడవది ఏంటంటే, తెలంగాణ వడ్లు ఎట్లా పండినాయి అంటే, వాస్తవానికి మంచి వర్షాలు పడి వడ్లు పండినాయండి. ఎక్కడి నుంచి నేను ఇవాళ సీరియస్గా ఇంకో మాట అడుగుతున్నా. పోయిన 4-5 సంవత్సరాల ఈ ప్రతి ప్రభుత్వము ఆ వ్యవసాయానికి సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ గణాంకాలు విడుదల చేస్తుంది. యాన్యువల్ ఇయర్ బుక్ కూడా తీసుకొస్తుంది ప్రభుత్వం. ఇవేవి కూడా ప్రభుత్వం తీసుకురాలి. యాన్యువల్ ఇయర్ బుక్స్ వస్తాయి. తర్వాత చిన్న నీటిపారుదల విషయాలపైన గణాంకాలు విడుదల చేస్తారు. ఇవేవి కూడా 5 సంవత్సరాలుగా తేలేదు. పారిశ్రామిక రంగం పైన ఇయర్ బుక్స్ వస్తాయి, అవి కూడా నిలుపుదల చేసిండ్రు. కారణం ఏంటిది? మీరు ఇవన్నీ బయటపెట్టి ఉంటే ఇలా వాస్తవాలు మీకే తెలిసి ఉండేవి. పంటలు పండినాయి, అదృష్టం కొద్దీ వానలు బాగా పడ్డాయి. కొంత ఎక్కడ దేవాదుల నుంచి వచ్చిన కొన్ని నీళ్ళు, కాళేశ్వరం తర్వాత కొంత 50 టీఎంసీలు తీసుకొచ్చిండ్రు. ఈ 50 టీఎంసీలు ప్రధానంగా మనకు జనగామ ఆ అవతల మనకు సూర్యాపేట కానీ తుంగతుర్తి నియోజకవర్గాల్లో అక్కడక్కడ చెరువులు నింపటం వల్ల కొంత ప్రయోజనం కలిగింది. కల్వకుర్తి దాని నుంచి అక్కడక్కడ చెరువులు నింపటం వల్ల ప్రయోజనం కలిగింది. ఇది తప్ప ఇంకెక్కడ కూడా గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇవ్వలేదు. గ్రౌండ్ వాటర్ పెరిగింది,
అక్కడక్కడ చెరువులు నిండినాయి. నేను చెప్పిన ప్రత్యేకంగా ఈ 3 ప్రాంతాల్లో మొన్ననే గవర్నమెంట్ అంగీకరించింది కదా, కాళేశ్వరం ద్వారా మేము ఇచ్చింది 50 టీఎంసీలే, దానివల్ల 100 అనుకుంటా 100 టీఎంసీలే, 5 ఏళ్ల పాటు మేము ఇచ్చింది 100 టీఎంసీలే. ఈ 100 టీఎంసీల వల్ల పారినది 95,000 97,000 ఎకరాలని వాళ్ళే ఒప్పుకున్నారు కదా. కాబట్టి ఇది 5 ఏళ్ల క్రమంలో జరిగినటువంటి పారకం ఇది. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు కళ్ళ ముందు కనబడతా ఉంటా అంటే మనం కూడా ఒకవైపు నిలబడి మాట్లాడటం కాదు. వాస్తవంగా కేసీఆర్ గారు ఒక పాత్ర పోషించరు, రాజకీయ ముఖంగా నిలిచిండ్రు, కాదని అంటలేం. రాజకీయ ముఖంగా నిలిచి గెలిచిన తర్వాత తెలంగాణ పెద్ద మనిషిగా తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత కృషి చేయవలసి ఉండేనో అంత చేయలేదు. ఎంత ప్రజాస్వామిక స్ఫూర్తితో తెలంగాణ కోసం కొట్లాడినామో వాస్తవానికి జరిగింది ఏంటంటే ఆయన అంతర్నిరంకుశంగా మారిపోయి ఈ మొత్తం తెలంగాణ ప్రజాస్వామిక స్ఫూర్తికి తూట్లు పొడిచిండు. ఇంతమందిని కొట్లాడినాం కదా, అందరికీ ఒక గుర్తింపు ఇస్తే పోయేదేముండే. మనం జరిపినటువంటి ప్రధాన ఉద్యమ ఘట్టాలను వాటిని మనం ఒక పండుగగా జరుపుకుంటే వచ్చే నష్టమేముండే. ఇంకా అమరవీరుల కుటుంబాలకు 10 లక్షలు ఉద్యోగంతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులకు ఇల్లు, తర్వాత కొంత భూమి, అన్నిటికంటే మించి వాళ్ళకు గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తే ఎంత లాభం జరిగేది. ఇవన్నీ కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఉట్టి అక్కసు కాదు, మేము ఎప్పుడూ అట్లాంటి అక్కసును ప్రదర్శించలేదు. తప్పు జరుగుతున్నప్పుడు తప్పన్నాం, మంచి చేస్తున్నప్పుడు దాని గురించి మేము ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు. ఇవి మీరు గ్రహించండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇప్పుడు కూడా తెలంగాణకు నిబద్ధతతో కట్టుబడి ఉన్నాం. తెలంగాణకు లాభం చేసే పనులైతే మేము హర్షిస్తాం. తెలంగాణకు నష్టం జరిగే పనులుంటే తప్పకుండా అడ్డుకుంటాం.